హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడొచ్చేసి పచ్చి మామిడి పళ్ళని ఎలా ముగ్గబెట్టుకోవాలి, అలానే ముగ్గిన మామిడి పళ్ళ నుంచి గుజ్జు తీసి 1 ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడొచ్చేసి న్యూస్ పేపర్లు తీసుకున్నాను. ప్రతి కాయని ఇలా న్యూస్ పేపర్లో అయితే చుట్టేస్తున్నాను. మీ దగ్గర గడ్డి ఉంటే ఒక డబ్బాలో వేసేసుకొని గడ్డిలో అన్నీ పేర్చేసి అస్సలు గాలి తగలని చోట పెట్టేసుకున్నారంటే కూడా ముగ్గిపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సిటీలో గడ్డి ఉండదు కదా, ఎండుగడ్డి. అందుకనేసి ఇక్కడ నేనైతే పేపర్లో చుట్టేస్తున్నానండి. ఇలా ప్రతి కాయని కూడా పేపర్లో చుట్టేసుకోండి. చిన్న కాయలు అయితే 2 పెట్టుకోవచ్చు. అదే పెద్ద కాయలు అయితే ఒక్కొక్కటి పెట్టేసుకోండి. ఇవేంటంటే మరీ పచ్చిగా కాదండి, అలా అని మరీ సగం ముగ్గుని కూడా కాదు, మీడియంగా ఉన్నప్పుడు కోసాం. మొన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అప్పుడు కోసుకొచ్చిన కాయలు అనమాట ఇవి. ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని పేపర్లు చుట్టేసిన తర్వాత ఒక సంచిలో అయితే వేసేసుకొని ఇంక నేనైతే ఒక 3 డేస్ పక్కన పెట్టేశానండి. 3 డేస్లో మొత్తం అన్ని ఇక్కడ కాయలు మంచి రంగు అయితే వచ్చేసినాయి అనమాట ముగ్గి. ఇవ్వండి, ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం పేపర్లు ఇప్పుకుంటేనే కొంచెం నొక్కితే తెలుస్తుంది, లేదంటే ఇప్పుకొని కూడా చూసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేశానండి, గాలి ఆడిన చోట పెట్టేసిన తర్వాత 3 డేస్ తర్వాత అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే 4-5 డేస్ కూడా పట్టచ్చు. మీరేం తొందరపడద్దు. కొంచెం మాదిరిగా ఏంటంటే తొందరగా ముగ్గుతాయి అనమాట, లేదంటే ఒక 1 వీక్ వరకు టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారా ముగ్గుని అనమాట, బాగా రంగు వచ్చింది. ఇంకా మీకు ఇంకా రంగు కావాలనుకుంటే ఇంకొక 2 డేస్ అలా వదిలేసేయాలన్నమాట. చూస్తున్నారుగా పచ్చికాయలన్నీ కూడా ఇలా గాలి తగలని చోట పెట్టామంటే తొందరగా ముగ్గిపోతాయి. అలానే కొంతమంది ఏంటంటే ఒక రూమ్లో వేసేసి అగరబత్తిల పొగ అది పెడతారు, లేదంటే ఇంకొకరు ఎక్కడో చూశాను నేను పటిక కూడా పెట్టడం చూశాను అనమాట. కాయల మధ్యలో పటిక కూడా పెట్టారు, దానివల్ల కూడా తొందరగా ముగ్గుతాయి అనుకుంటా. నేనైతే ఇక్కడ నార్మల్గానే పేపర్లో చుట్టి పెట్టేసుకున్నాను. చూస్తున్నారా ప్రతి కాయ కూడా మంచి రంగు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలాగే ఇక్కడ ఏంటంటే నేను కాయ పులుపు ఉందో లేదో అనేసి అలా కట్ చేసి చూశాను అనమాట. అందుకనేసి అక్కడ